ఫార్ములా ఈ రేస్ కేసులో విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారిన్ కరెన్సీ కూడా మంత్రివర్గం అనుమతి లేకుండానే డైరెక్ట్గా అకౌంట్కి పంపించినారు. ఇది చాలా పెద్ద క్రైమ్. ఒక టైపు చెప్పాలంటే దేశద్రోహం లాంటి కేసు ఇది అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా చూస్తారు? అంటే ఇవాళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇదంతా తప్పుడు కేవేకు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్లకు పూర్తి స్వేచ్ఛ కూడా ఉంటుంది. వారికి సంబంధించిన ఫార్ములా ఏదైతే ఉందో దాని ఒప్పందం కూడా మొత్తం జిహెచ్ఎంసీ చేసుకుంది. ఇవాళ కేటీఆర్ గారిని కక్షపూరికంగా 6 గ్యారంటీల పైన అనునిత్యం పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఏదేదో ఉంటుందో అది తప్పుడు. కేటీఆర్ గారు ఆ రోజు 40 కోట్లతోని ఆ రోజు ఈ ఫార్మా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ చేస్తే దాదాపు 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి లాభం చేకూర్చింది. అదేవిధంగా కేటీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ ప్రజలకు శ్రీరామ లక్షలాగా లక్షలాది ఉద్యోగాలను సృష్టించింది తప్ప ఎక్కడ కూడా అవినీతి లేదు. కావాలని చెప్పేసి కేటీఆర్ గారి పైన కక్షపూరితంగా ఇలా 2 సంవత్సరాల నుంచి అనునిత్యం రేవంత్ రెడ్డి గారు వెంటపడి ఆయన ఏదైతే 6 హామీలు ఇచ్చినో 6 హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఎక్కడిదక్కడ నిలదీస్తుండు. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే లేకపోతే ఆయన మీద నోటీసులు ఇస్తే ఏమో తప్పుతో పట్టించవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను అనుకుంటున్నారు. కేటీఆర్ గారు ఎలాంటి వ్యక్తో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మా యువకులకు తెలుసు. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి నిప్పు లాంటి వ్యక్తి. కేటీఆర్ గారు నిప్పులాగా బయటికి వస్తారు. ఆయన కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర యువకులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు తెలంగాణ భవన్ రాఉంది. రేపు ఆయన కాపాడుకునే దాకా మేము ఎక్కడికక్కడ ఇక్కడే ఉంటాం. ఒకవేళ ఆయనకి ఎలాంటి దానికి జరిగిన పరిణామం ఏమైనా చేస్తే పోలీసు వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుంది, ఉగ్గి అవుతుంది అని చెప్పేసి మేము యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. కనుక కేటీఆర్ గారిపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు తప్ప ఇవి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నాం.